బంగారం కొనొద్దన్న ప్రధాని మోదీ పిలుపుపై మిశ్రమ స్పందన వస్తోంది. పసిడి లేకుండా ఫంక్షన్స్ ఎలా చేయాలని కస్టమర్లు ప్రశ్నిస్తుండగా గోల్డ్ విక్రయాలు ఆగితే లక్షలాది మంది కార్మికులు చిన్న షాపులు రోడ్డున పడతాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ కరీంనగర్ నుంచి అందిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేసేందుకు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని చెప్పేసి ప్రధాని ఇచ్చిన సలహాను వారు ఏ విధంగా చూస్తారనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, బంగారం కొంటున్నారా? కొనొద్దంటే ఎవరికైనా వీలుని బట్టి కొంటారు. కొంచెం పెళ్లిళ్ళల్లో కట్నాల బదులు బంగారం అనేది కంపల్సరీ కదా సార్, పెట్టాలి చేయాలి అన్నప్పుడు కంపల్సరీ కొనడమే కదా. డబ్బులు పెడితే కాదు కదా, వీలు కాదు కదా. రేటు పెరిగిందని కొనకుండా ఉంటే వాళ్ళకి పెట్టాలి కదా, పుస్తలు మెట్టలైనా పెట్టాలి కదా సార్. ఇక్కడ బంగారం ప్రతి వేడుకలో బంగారం అనేది ఉంటుంది. ప్రతి శుభకార్యానికి కూడా భారతీయులు బంగారాన్ని వాడతారని చెప్పేసి ఉన్నారు. మరొక కస్టమర్ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ బంగారం కొనుగోలు వద్దు అని చెప్తున్నారు కదా ప్రధానమంత్రి, మీరేమంటారు? వాళ్ళు కొనుక్కోవాలంటే ఎంతో కొంత అరతులం పెట్టే కాడ కనీసం పావుతులమైన పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనం కొనాల్సిందే, వాళ్ళకి మనకిచ్చిన వారికి మనం ఇవ్వాల్సిందే కదా. ఖచ్చితంగా పూర్తిగా కొనకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సార్ చెప్పండి, బంగారం కొనుగోలు మొత్తం ఒక సంవత్సరం పాటు నిలిపేయాలని మోడీ గారు అంటున్నారు. అసలు ఒకవేళ కొనుగోలు నిలిచిపోతే ఏం జరుగుతుంది? బంగారం ఒక 70% బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అయితే ఇప్పుడు ఈ ఇంపోర్ట్ చేసుకునే ప్రక్రియ లోపల మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు అన్నీ పోతాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవడం తక్కువ అని మొత్తం. ఇప్పుడు బంగారం రేటు కూడా పెరిగింది, అబ్నార్మల్గా పెరిగింది. బంగారం ఒక సంవత్సరంలో దాదాపు 200 రెట్లు పెరిగిన సిచ్యుయేషన్ ఉంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లపైన ప్రభావం పడ్డదా ఏమన్నా? డెఫినెట్గా పడ్డది. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇదివరకు ఉన్న టర్న్ వరకు ఇప్పుడున్న టర్న్ వరకు దాదాపు 50% తగ్గింది. ఎందుకంటే రేట్లు బాగా అబ్నార్మల్గా పెరిగినాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది. మళ్ళీ ఈ యుద్ధ వాతావరణం తగ్గేది ఉంటే ఇంకా దిగుతాయి, ధరలు దిగుతాయి అన్న భావన అంటే ప్రజల లోపల ఉన్నది కాబట్టి కొనడం న్యాచురల్గా తగ్గింది. బంగారం అంటే కేవలం మార్కెట్ మాత్రమే కాదు, బంగారం మీద ఆధారపడి కొన్ని రంగాలు ఉన్నాయి. బంగారం వ్యాపారం చేసే వ్యాపారులు మాత్రమే కాదు కదా, ఆ రంగాలపైన ఎటువంటి ప్రభావం పడుతుంది? డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నది. బులియన్ మార్కెట్ అనేది ఇప్పుడే సంక్షోభంలో ఉన్నది. ఇప్పుడు మొత్తానికే కొనకుండా ఉంటే లక్షలాది మంది కార్మికులు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు దీని మీద ఆధారపడిన గోల్డ్ స్మిత్స్ ఉంటారు, కార్మికులు తయారు చేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎన్నో జ్యువెలరీ షాపులు ఉంటాయి, ఎంతోమంది సిబ్బంది ఉంటారు. మొత్తానికే కొనకుండా ఉంటే మరి వారి జీవనోపాధికి కానీ వారి వ్యాపారాల నిర్వహణకు కానీ అసలు మొత్తం కొనుగోళ్లు నిలిపివేయకుండా దేశీయంగా ఈ బంగారం చలామణిని పెంచడం కోసం ఏం చేయొచ్చు? మనం బంగారం చెలామణి పెంచుకోవడానికి అంటే మొత్తం దేశీయంగా నిల్వలు ఇక్కడ ఉన్నదాన్నే ఇప్పుడు ఇంటర్నల్గా ఏదైతే మనం ఇళ్ళల్లో బిస్కెట్ రూపకంగానో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రూపకంగానో పెట్టుకునేది కాకుండా ఏదైతే మనం అవసరానికి అయితే ఉపయోగించుకుంటామో అవిటిని మాత్రం కన్జ్యూమ్ చేసుకోవాలి, పునర్వినియోగం లోపల ఉపయోగించుకోవాలి. అంతేగాని నిల్వలుగా పెట్టుకొని అంటే విదేశీ మార్గ ద్రవ్యంకి ఎఫెక్ట్ అయ్యే విధంగా కాకుండా చూసుకోవాలి అన్నది ప్రధాని గారి సూచన. దాన్ని పాటిస్తేనే బాగుంటుంది.